అంత ఓకే కదా? పోనీ. ఇదిగోరా మీరు అడిగిన డబ్బులు. తీసుకోరా. థ్యాంక్స్ మామ. వెల్కమ్. థ్యాంక్స్ మామ. వెల్కమ్. ఓకే ఓకే ఆల్ రైట్. దిగరా మీరు. దిగటమా? ఒరే నీ ఇన్ఛార్జినా నేను. పెళ్ళే వరకు నీతోనే ఉండమని చెప్పారు. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ గా షోరూమ్కి వెళ్తున్నాం. అక్కడ నువ్వు షూట్ చేంజ్ చేసుకుంటున్నావు. అక్కడి నుంచి మనం డైరెక్ట్ గా కళ్యాణ మండపంకి వెళ్తాం. స్టార్ట్ చేయరా నువ్వు. ఓకే. టాయిలెట్ అక్కడ పొట్ట తేడాగా ఉందిరా. జస్ట్ 2 minutes వెళ్ళొస్తాను. 2 minutes ఎందుకు అంకుల్? మెల్లగా టైం స్పెండ్ చేయండి. ఇట్స్ ఓకే. అరే ఏం చేద్దాం రా ఇప్పుడు? ఎందుకు అడుగుతున్నారా నన్ను? స్టాప్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ రా. మా అమ్మ నాన్న దీనికే కన్నారా నన్ను? ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లో సొల్యూషన్స్ ఉంటే చెప్పు. క్వశ్చన్స్ అడిగి మైండ్ పాడు చేయండి. ఎప్పుడు చూసినా ఇంతే ఇంతే. ఎందుకు అడుగుతావు? రే క్వశ్చన్స్ నీవి ఇంత ఉంటది, ఆన్సర్ నేను ఇంత చెప్పాలి. ఎంత డిఫికల్టో తెలుసా? నువ్వు ఐడియాస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఐడియా ఏమైనా ఉంటే ఇవ్వు. ఐడియా అడుక్క తినడం. టీఆర్పీల కోసం మా బాస్ దగ్గర ఎలాంటి షో అయినా సరే చేస్తాము అని బతిమిలాడి అడుక్క తిని ఆయన దగ్గరే డబ్బులు అప్పుగా తీసుకున్నాం. రై ఎందుకు ఇంత లేట్ అయింది? అది వీళ్ళిద్దరు డైరెక్ట్ గా ఇక్కడ రాకుండా అది ఎక్కడెక్కడ అదే అది ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది నాన్న, అందుకని ప్లీజ్. మిమ్మల్ని నమ్మి నా కూతురు ఎలా ఇవ్వాలయ్యా? ఎవరమన్నారండి? మానేయండి. అంకుల్ అంకుల్ జోక్ సార్ ఏంటి? జల్లి రండి సార్, టైం అవుతుంది. హలో బాగా తెచ్చా? ఎంత డబ్బులు? 20,000. ఓ వెరీ ఇదిగో నా 30,000. నైస్ నైస్. 50,000. ఓ గుడ్. కొంచెం దగ్గరికి స్మైల్ సార్. గది కూడా నేనే చెప్పాలి. కొంచెం మీదికి. ఓకే సార్, నేను మిమ్మల్ని ఎక్కడో చూసిన. అదే నేను ఎల్టీవీలో యాంకర్ అని చెప్పాను కదా. ఎల్టీవీలో యాంకర్ నేను కూడా చెప్పినా కదా, అది నేను చూడనని. కింగ్ హ్యాకర్ ఫోన్ చేశాడ్రా. ఏదో బస్ ఎక్కి అంబర్పేట రమ్మంటున్నాడు. ఓకే. 100% ఇది బ్లాక్ క్యాట్ పనేరా. బ్లాక్ క్యాట్. వెరీ గుడ్. నువ్వు ఈ డబ్బులు ఆయనకి ఇచ్చి లింక్ డిలీట్ చేయమని చెప్పు. నేనా? యా. నేనెలా రా? అరే లేకపోతే ఎట్లా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ప్లీజ్ కొంచెం స్లోగా. ఎక్కడికి వెళ్ళిపోయావు? తను ఎందుకు ఏడుస్తుంది? ఎవరు? స్టెఫీ ఎందుకు ఏడుస్తుంది? అది అది అమ్మ నాన్న వదిలేసి వెళ్ళాలి కదా పెళ్లి తర్వాత. అది ఉంచుకొని బాగా ఏడుస్తుంది అంతే కదా. అదే అదిగో అత్తే పిలుస్తుంది. ఎవరు? అదిగో అక్కడే ఉంది కదా అత్తే. వెళ్ళి ఒకసారి కనుక్కో చూడు ఏం కావాలో. రే నన్ను చేయమంటావా? నేను ప్రొఫెషనల్ హ్యాకర్ని రా, కిరాయి గుండాను కాదు. రేయ్ నేను ఇక్కడ ఉండడు అవసరం రా. వాడిని ఒక్కడిని వదిలేస్తే సచ్చేటట్టున్నాడు. నేను కింగ్ హ్యాకర్ నీకే కదా ఫోన్ చేసింది. నువ్వు ఇది వెళ్ళి వానికి ఇచ్చి వాడిని డైరెక్టర్ చూసి వాడి డీటెయిల్స్ అనుకోని రా. పెళ్లి అయిపోయిన తర్వాత మనం వాడిని ఒక్కటే గుద్దు అట్టిట్లా కాదు మళ్ళా. నేను స్మోక్ చేయొద్దు, డ్రింక్ చేయొద్దు అంటాను. ఎందుకో తెలుసా? హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎంత సఫర్ అవుతారో తెలుసా? నేను హాస్పిటల్లో చూస్తుంటాను. నేను నిన్ను కంట్రోల్లో పెడుతున్నానని నువ్వు అనుకుంటావు. But I really care for you. I love you. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా. వీడియోలో నిద్రపోయావంట. అండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. థ్యాంక్స్ రా. వీడియోలో నిద్రపోయామంట. హాయ్ రా. థ్యాంక్ యూ. ఏదో వీడియోలో దొరికేవంట. ఏ వీడియో రా? ఏం మాట్లాడుతున్నావు? అదే నిద్రపోయామంట కదా. చెప్పట్రా ఈ వీడియో గురించి. ఏ వీడియో? ఏం మాట్లాడుతున్నావు? మన కాము చెప్పాళ్లేరా, మనల్ని అంతా కాంట్రిబ్యూట్ చేశారు.
ఓకే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. వస్తానండి. అవునరా ఏదో వీడియో గురించి విన్నా. గుడ్ బాయ్ బాయ్. హలో ఊరందరికి చెప్పినవారా నువ్వు? రే ఫస్ట్ నార్మల్ గానే డబ్బులు అడిగినారా, ఎవ్వరు ఇలేదు. అందుకనే నీ స్టోరీ చెప్పిన, సింపతి వర్కౌట్ అయింది. స్టోరీయే చెప్పిన, నీ లింక్ ఎవడికి పంపిలే. డబ్బులు కావాలంటే ఈ మాత్రం చేయాలి. స్టెఫీ ఒక 2 minutes పోయేసి వస్తాను. ఎందుకు? అది కొంచెం అర్జెంట్. ఏంటంత అర్జెంట్? చుచ్చు పోయేసి వస్తాను. ఒక్క నిమిషం. తర్వాత వెళ్ళు. నేను మాత్రమే సింగిల్ గా నించుంటే అసహ్యంగా ఉంటుంది. ప్లీజ్ స్టెఫీ ప్లీజ్ ప్లీజ్, అర్జెంట్ గా వస్తుంది. నేను పోయేసి వస్తా ఇప్పుడే. 2 minutes వచ్చేసి ఏ, పక్కన. 14 మండపాలు తిరిగి ఇక్కడికి వచ్చి పడ్డాను. దీనికైనా మిమ్మల్ని చంపొచ్చు. కాల్చనా? అప్పుడు నీ పెళ్లి రోజు చచ్చే రోజు ఒకే డేట్ గా నిచ్చిపోతుంది. సార్ కళ్ళు లోపల పెట్టండి, అసలే పబ్లిక్ ప్లేస్. ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఏం చేస్తున్నారు ఇక్కడ? వాష్రూమ్. ఎవరు వీళ్ళంతా? నేను చెప్తా. వీళ్ళంతా రాకేష్ వాళ్ళ స్కూల్ టీచర్స్. ఆయన బయాలజీ టీచర్, ఆయనకాల కంప్యూటర్ టీచర్, ఈయన హెడ్ మాస్టర్ అండ్ ఆవిడ ఆయన కూతురు. హాయ్. కంప్యూటర్స్ బయాలజీ కూడా చదివారా? ఫస్ట్ ఇయర్ లో బయాలజీ, సెకండ్ ఇయర్ లో కంప్యూటర్ సైన్స్. కాలేజ్ లో ఒప్పుకున్నారా? యాక్చువల్లీ అది ప్రాసెస్ ఒకటి. స్టేజ్ దగ్గర నిలబడతావా? జస్ట్ స్టే దట్, విల్ కమ్ బ్యాక్, విల్ కమ్. భోంచేసి వెళ్ళండి. అలాగే. Come fast. ఎందుకురా పారిపోయారు? సారీ సార్, అది కొత్త లింక్ వచ్చింది కదా, అది కూడా డిలీట్ చేద్దామని ట్రై చేస్తుంటే కొంచెం డబ్బులు అరేంజ్ చేద్దామనేసి తొందరగా వచ్చేస్తాం. డబ్బా ఎవరు అడుగుతున్నారు? ఏంటి డిలీట్? స్టమక్ అప్సెట్. ఇట్స్ ఓకే, ఫైన్. హలో 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 ఏంటి హలో? హలో. ఎన్నిసార్లు హలో అంటారా? పిచ్చోడ్లో బిహేవ్ చేస్తున్నా. ఏమైందిరా? ఎవరు లేరురా ఇక్కడ, ఇంకా రాలేదు. ఏమన్నా కానీ కొంచెం తొందరగా చేయమనరా. ఏంటి తొందరగా చేసేది? అంటే కొంచెం పెళ్ళంతా తొందరగా అయిపోతుంది కదా, అది. అంటే ఇంత తొందరగా పెళ్ళొద్దంటున్నా అంతేగా? చూసి అట్లంతా ఏం లేదమ్మా. ఇంకా అరే ఏమైందిరా? వెయిట్ చేస్తున్నాను రా, నెక్స్ట్ స్టాప్ అంట. ఏయ్, నన్ను రమ్మంటావా? అనవసరమైన కన్ఫ్యూజన్ ఎందుకు? రే సునీల్ గారు రెండో కాల్ లో ఉన్నాడు, ఒక్క నిమిషం నేను వాడిని యాడ్ చేస్తా. అరే జార్జర్ గారు తప్పించుకోడరా, వర్క్ చేస్తున్నావా? గాడ్ ప్రామిస్ రా. ఏయ్, జాన్సన్ ఎవర్రా? అయ్యో ఏంటయ్యో? అయ్యో చూడు, స్మాల్ చిల్డ్రన్ ఆర్ ఫాలింగ్ కంట్రోల్ ఆంటీ. పిచ్చోడ్లా మాట్లాడుకున్నా. ఏయ్, జాన్సన్ ఎవరో? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఒకే ఒక కాలు అర్జెంటు. జాన్సన్ ఎవడ్రా? కాల్ చేస్తాను, ఒక్కొక్కండి. అంకుల్ ఏయ్, అదే డాన్ సార్ జాన్సన్ స్టెఫీన్ లవ్ చేస్తున్నాడు సార్. స్టెఫీ పెళ్లి కూతురు కదరా? మరి రాకేష్ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? సార్ నేను ఫస్ట్ నుంచి చెప్తా క్లియర్ గా, మీకు బాగా అర్థమైంది. జాన్సన్ స్టెఫీని ప్రేమిస్తున్నాడు, స్టెఫీ రాకేష్ ని ప్రేమిస్తున్నాడు, రాకేష్ కూడా స్టెఫీని ప్రేమిస్తున్నాడు. రాకేష్ స్టెఫీ వాళ్ళ పెళ్లి చేసుకుంటున్నారు, కానీ అది మీకు ఆల్రెడీ తెలుసు. కానీ మీకు తెలియదు ఏంటంటే జాన్సన్ ఇప్పటికీ స్టెఫీని ప్రేమిస్తున్నాడు. ఎట్లా అట్లా చేసి లాస్ట్ మినిట్ వరకు పెళ్లిని ఆపుదామని వాడు ట్రై చేస్తున్నాడు. ఈజ్ అ వారియర్ సార్. ఓ, అనవసరమైన విషయాలు లెందిగా మాట్లాడితే వాడిని చంపుతానో లేదో తెలియదు, కానీ నిన్ను మాత్రం సారీ చంపేస్తాను. సార్, నేను చెప్తే మీకు బాగా అర్థమవుతుందని ట్రై చేశాను. 9884463636 తర్వాత ఏంట్రా నెక్స్ట్ స్టాప్? డబ్బులు కావాలా వద్దా? నేను పోతున్నా ఇప్పుడు. Not this stop. Next stop. కన్ఫర్మా? షూరా? Sure. ఓకే. రే పాప, హలో, ఏ ప్రధానికి నెక్స్ట్ స్టాప్ అంటూనే ఉన్నాడు రా. వదిలేసి నేను హ్యాక్ చేయనా? ఏ స్టాప్ లో నువ్వు చెప్పు, నేను వస్తున్నా. సార్ మీ కాల్ ముక్తను వద్దు.
హాయ్ 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 స్టెఫీ సంయుక్త నా కాలేజ్ లో నా ఫ్రెండ్ పాప వాళ్ళ సిస్టర్ సంయుక్త హాయ్ ఆ, చెప్పేశారా ఏం చెప్పలేదండి దయచేసి మీరు ఏం చెప్పు ప్లీజ్ దయచేసి మీరు- చెప్పేశారా అక్కడ చూడు పక్కింటి పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చూడు ఏం చెప్పకండి ప్లీజ్ దయచేసి ప్లీజ్ నేనే చెప్పనా ఏంటి చెప్పేశారా అంటున్నారు పర్లేదు చెప్పండి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ యాక్చువల్లీ నా స్టూడెంట్స్ కి జనరల్ హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టాలి. దానికి మీరేమన్నా హెల్ప్ చేయగలరా అని అడగమన్నాను. షో షూర్ 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 వై నాట్ షూర్ ఫోటో ఆలోచించి చూశాను. కొన్నిసార్లు భయపడో ఎదుటి వారిని హర్ట్ చేయొద్దనో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. నా ఎక్స్ కూడా నేనంటే భయపడే నిజం దాచాడు. చెప్పా కదరా నీకు, ఐ టోల్డ్ యూ దట్. నువ్వు దయచేసి ఫోటో ప్లీజ్. ఎనీవే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ థ్యాంక్స్ అలా సీ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ 6 అయ్యో ఫోన్ తీసుకెళ్ళిపోయారు. లేటెస్ట్ కే బాగా తప్పించుకున్నావు. దా ఫోటో యా. నీకు నేను రాంగ్ నెంబర్ అయితే నాకు నువ్వు రాంగ్ నెంబర్ రా. పెట్రా ఫోను. హలో రే, లింక్ డిలీటెడ్ రా, 100% కన్ఫర్మ్ డిలీటెడ్. వాడెవడో చూసావా? చూడలేదురా, చూసే లోపు వాడు జంప్. బట్ ఐమ్ 100% షూర్ రా, కన్ఫర్మ్ వాడు బ్లాక్ క్యాటే రా, బ్లాక్ క్యాటే. సర్లే వదిలే. కంగ్రాట్స్ రా రాకేష్. అరే ఆ జాన్సన్ గారిని మాత్రం ఏం వాడకుండా చూసుకో ప్లీజ్. రే వాడెంత వాగినా వాడి మాట ఎవ్వరు నమ్మరు, ఎందుకంటే వాడి దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి.